రెడ్డి గారు అధ్యక్ష కొంచెం మీరు టైం అధ్యక్ష చెప్పారు స్పీకర్ గారు మా దగ్గరికి వచ్చేసరికి మీరు టైం అని అంటున్నారు అధ్యక్ష మేము 15 మినిట్సే మాట్లాడించాం 37 సభ్యులకు సంబంధించిన సమయం మీరు ఇవ్వండి అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు మేము ఏమీ చేయనట్టు మొత్తం కూడా యాక్చువల్గా ఆనాడు ఎంపీగా ఉండి లేకపోతే మా పార్టీలో ఉన్న ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు ఈ రెవెన్యూ చట్టాలు మారుతున్న సందర్భంలో చాలాసార్లు కూడా వారు కూడా చాలాసార్లు నేను కూడా చూసిన వారు ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే వారికి మొదటిసారి ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వారి యొక్క పెద్దలు తిట్టినట్టే నేను కూడా తిట్టడంలో పోటీ పడుతూ కొన్ని అనరాని మాటలు కూడా అన్నారు. దయచేసి మీకు అనడం అనేది మీకు అలవాటైంది కాబట్టి వారు కూడా అలవాటుని చేసుకుంటే అభ్యంతరకరమైన వాటిని మాట్లాడిండ్రు. దయచేసి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది కాబట్టి పెద్దలైన కేసీఆర్ గారిని వారు అనడాన్ని నేను ముందుగా ఖండిస్తూ అధ్యక్ష ఈ రెవెన్యూ యాక్చువల్గా భూమి మీద అధికారం అనేది ఆదిమానవుడు ఉన్నప్పుడు ఏం లేదు. ఎప్పుడైతే నాగరికత వచ్చిందో అప్పటి నుండే ముఖ్యంగా కాకతీయులు మన ప్రాంతంలో వాళ్ళు వేస్తున్నప్పుడు ఫస్ట్ చెరువులు కాలువలు తవ్వించినప్పుడు రైతులందరూ కూడా ఒక 3 సంవత్సరాలు ఫ్రీగా చేసుకోమని ఆ తర్వాత ఇది చేసుకో బాబు అని చెప్పేసి కూడా ఆనాడు చేశారు. ఆ తర్వాత 25% 50% దాని మీద వచ్చే ప్రొడ్యూస్ని తీసుకునేవారు. ఆ తర్వాత షేర్షా సూరి గారు దీనికి మొదటి ఆద్యులు. మొట్టమొదటిసారిగా భూ సర్వే చేపించి అప్పుడు ఈ భూశిస్తు వసూలు కోసం అని చెప్పేసి అమీన్ అని, మొఖద్దం అని, షిక్దర్ అని, పట్వారి అనే అధికారులను నియమించారు. ఆ తర్వాత అక్బర్ కాలంలో ఈయనలో ఉన్న ఈ భూ సర్వే ఇవన్నిట్లో ఉన్న లోపాలే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేసిండ్రు. ఆ భూమి శిస్తు కానీ ఎట్లా వసూలు చేయడం దాంట్లో ఒక అగ్రిగేట్ ఆఫ్ 10 సంవత్సరాల అగ్రిగేట్ తీసుకొని చేయించడం జరిగింది. మన యొక్క దగ్గర సాలార్ జంగ్ గారు ఆనాడు నిజాం రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వతందారి విధానాన్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో మనందరికీ బాగా తెలుసు ఇవాళ కర్ణం పటేల్ కానీ, మాలీ పటేల్ కానీ, లేకపోతే పోలీస్ పటేల్ అనే 3 వ్యవస్థలను ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని మనం అనేక సినిమాల్లో కూడా చూసినాం. మా భూమి కానీ, కొత్తగా వచ్చిన భక్తరామ్ దాస్ సినిమాలో కానీ. ఆనాడు 1970లో ఇది బాగాలేదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ పటేల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. 71లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆనాడు చిన్న కమతాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. ఎన్టీ రామారావు గారు 1984లో వచ్చినప్పుడు ఈ పటేల్ పట్వారి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ పేరుతో వారు తీసుకొని వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ సహాయకుల వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. 2000 సంవత్సరంలో రెవెన్యూ అధికారాలను ఒకసారి ఎంపీడీఓలో కూడా బదలాయించింది. కానీ అది కరెక్ట్ కాదని ఆనాటి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిండ్రు. మస్కూరి కానీ, నీరెడ్డి కానీ గ్రామ సేవకులందరినీ కూడా రద్దు చేసి విఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అనే పేరు మీద తీసుకొచ్చారు. ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ప్రణాళిక సంఘం కూడా చెప్పింది అనేక భూ వివాదాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా తగ్గించే విధంగా చూడండి. ఇవాళ కోట్లలో దరిదాపుగా 3/2 వంతులు కూడా ఇవాళ భూమికి సంబంధించినవి ఉన్నాయని చెప్పింది. ఒకవేళ ఈ భూ వివాదాలు తగ్గించినట్లయితే మన స్థూల దేశీయ ఆసుపత్రిలో ఉత్పత్తిలో 1.3% పెరుగుతుందని కూడా ఆనాడు అనేక సర్వేలు తెలియజేసినాయి. అధ్యక్ష, ఈనాడు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ, కెనడా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సింగపూర్ వాళ్ళకు ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నారు వాళ్ళు. మన కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 2016లో ఒక 11,000 కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి, దాంతో దీన్ని అనుసంధానం చేయాలి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అనుసంధానం చేయాలని చెప్పి కూడా
ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, కానీ ఇప్పటికి కూడా నత్తనడక నడుస్తున్నది. మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది 2012లో, కానీ దాన్ని 0.58% మాత్రమే వాళ్ళు చేయగలిగినారు. అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ కూడా 2009లో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చింది, కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వేకి కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అనేక మందితో చర్చించి, ఇవాడున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు. ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాత అని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూతల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. ఆయన 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో అవపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. కానీ 2017లో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష LRUP ఇవన్నిట్లో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 10,823 గ్రామాల్లో 584 మండలాల్లో ఉన్న ఈ 10,823 గ్రామాల్లో 1,507 బృందాలు, దరిదాపుగా 10,809 రెవెన్యూ ఉద్యోగులు, 24,400 VRAలు, 530 మంది సర్వే, మొత్తం 35,749 మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్టులన్నీ కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టారు. పార్ట్ ఏలో ఆనాడు 90% వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష. వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇచ్చారు. 2017లో 100 రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా, ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే. 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అధ్యక్ష. మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే అధ్యక్ష 280 లక్షల ఎకరాలు. అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్ట్ బిలోకి పెట్టడం జరిగింది. ఆ పార్ట్ బిలో పెట్టినవి కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఇదేదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష. పార్ట్ బిలో పెట్టినప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఒకటి, గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు, కొన్న వాళ్ళు అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా ఒకటి పార్ట్, అందులో ఒక వివాదాలు అధ్యక్ష. రెండోది రెవెన్యూ సమస్యల వల్ల, భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు, ఫౌతీ సమస్య కావచ్చు, మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడోది, వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి. ఈ 3 సమస్యలతోని ఆ 18 లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్ట్ బిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు. పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు LRUPలో ప్రకటించిన ప్రకారం 280 లక్షల ఎకరాలుంటే దరిదాపుగా 160 లక్షల ఎకరాలు ఇవాళ
వ్యవసాయానికి సంబంధించినట్లయితే ఒక 12 లక్షల ఎకరాల దరిదాపుగా వ్యవసాయేతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, గ్రామ కంటాలు కావచ్చు, లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా 82 నుండి 84 లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. వారు చెప్పారు అందరిది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టింది కాబట్టి దాని విషయాలకు నేను వస్తాను అధ్యక్ష. కానీ ఆనాడు పెట్టింది 142 లక్షల ఎకరాలు పెట్టినప్పుడు కూడా అక్కడున్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ 18 లక్షల ఎకరాలు ఉన్నాయంటే మీకున్న వ్యవసాయ భూమిలో 90% ఇబ్బందులు లేకుండా ఆ రైతుల చేతుల్లో కూడా ఉన్నది అధ్యక్ష. ఆ రైతుల్లో ఇవాళ ఈనాటికి మనం చూసుకున్నట్లయితే LRUP చేసినప్పుడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు 142 లక్షల ఎకరాలు 68 లక్షల మంది రైతుల పేరు మీద ఉంటే ఇవాళ 152 లక్షల ఎకరాలు ఇవాళ అందులో నిక్షిప్తమై ఉన్నది. మరి ఆ 10 లక్షల ఎకరాలు ఎక్కడుండే అధ్యక్ష? ఈ వివాదాలు ఉంటేనే, ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క లొసుగులు ఉంటేనే, ఈ యొక్క డాటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే, వీటన్నిటిని తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు మిగతా రకరకాల కారణాల చేత ఈ 10 లక్షల భూమి ఇవాళ 152 లక్షలకు చేరింది. ఈ 152 లక్షలు అంటే ఇంకొక 7 నుండి 8 లక్షలు మాత్రమే ఉన్నది. అది కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. మరి 95% ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా 152 లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగ్ టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు, రైతు బీమా సంబంధించింది ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు, ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవపడుతుందో అర్థం కావట్లేదు అధ్యక్ష. 160 లక్షల ఎకరాల్లో 152 లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే 7-8 లక్షలకు సంబంధించింది ఉన్నది. దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని గురించి కూడా వారు చెప్తున్నారు. ఇవాళ వీరు ఇదొకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు ఈ యొక్క పోర్టల్ అనేది. ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది, దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ 2,80,000 ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పినాం అంటున్నారు అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్. యు నేమ్ ఇట్, యూ కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ. భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన దేశం సంబంధించిన ఇవాళ TCS కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి. ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా, అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు. TCS అమెరికాలో పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది iCloudలో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు. అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినామని, లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయినరని, అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి, హైదరాబాద్ వానికి, మన వాళ్ళకే ఇవ్వాలని, ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయినమని చెప్తారు గతంలో మీరు. అంటే ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, ఇందాక సభ్యులు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు
రెండు విషయాలు అధ్యక్ష. మొదటిది, ఏదైతే సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరిచ్చిన మెమోలో జీవో ప్రకారం ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి. ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడ ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడేవాళ్ళమా? చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్గా పోలేదని, దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోక్కుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్న మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి, రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు పటేల్